భారతదేశంలో జరిగిన రాజకీయ నాయకులు ఎవరు దీనికి కారణమని మీరు భావించినట్టుగా, మీరు ఆరోపించినట్టుగా ఎవరు నాయకులు దీని వెనక లేరు అని చెప్పిన దానికి మీరు ఈరోజు జాతికి ఏం సమాధానం చెప్తారు? జేబీపీ పార్టీ చాలా స్పష్టంగా అడుగుతుంది. మీరు క్రిస్టియన్ల మధ్య, ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య మానవహోమం సృష్టించడానికి, కుల మతాలు ఘర్షణలు పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదని అడుగుతున్నా. రాష్ట్ర డీజీపీ ఎందుకు మీరు కేసు రిజిస్టర్ చేయాలని అడుగుతున్నా. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో, 23లో, 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదాల్లో, ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా పక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం ఇడిదిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలికుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల పరిస్థితులతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేస్ లేకుండా పందికోవు, ఎద్దుకోవు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్మ దీక్షలు, వెళ్ళిపోయి ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు, హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో, దేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? దీన్నే అంటారా? దేవుడిని రాజకీయాలు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటమే సనాతన ధర్మంలో ఒక భాగమా? నాకైతే తెలియదు సార్. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే డెఫినేషన్ మేబీ అదే అయితే ఐఎమ్ వెరీ సారీ. మీరు సనాతన ధర్మాధికారు కారు, మీరు అధర్మాధికారి. మీరు ప్రజల మధ్య ఎమోషన్స్ రెచ్చగొట్టి సినిమా డైలాగులు చెప్పి, సినిమా డైలాగులతో ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రజలని ఒక హెల్సియేషన్లోకి తీసుకుని వెళ్ళిపోయి మతం అనేటువంటి ముసుగులో ఓట్లు దండుకునేటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్ మీరు. ఈ మధ్యకాలంలో ఈయనకి కూడా కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదు వచ్చిందంట. మీరు కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కాదు నాయన, మీరు కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. అబద్ధాలు చెప్పటంలో ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయంటే ఆ బ్రాంచ్లందరికీ మీరే కింగ్. ఉప ముఖ్యమంత్రిగా మీరే కింగ్. యు ఆర్ నాట్ ఎ కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. ఎందుకు అంటే రాష్ట్రంలో మీరు చెప్పేదంతా అబద్ధమే, మాట్లాడేదంతా అబద్ధమే. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. నేనే ముఖ్యమంత్రి అయితే తీసుకొస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 30,000 మంది అమ్మాయిలు కాదు కదా, 3 అమ్మాయిల గురించి కూడా ఆలోచన లేదు. డీజీపీతో నేను రిపోర్ట్లు పెట్టేసి ఇమ్మీడియట్గా అటు చేస్తాను, ఇటు చేస్తానన్నారు. శూన్యం. 48 గంటల్లో పోలీసులకు అధికారం ఇస్తే అసలు ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను. మీరు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు. అదే నా చేతిలో కనుక ముఖ్యమంత్రి అయితే గంజాయి లేని రాష్ట్రంగా చేస్తున్నాడు. 20 నెలలు అయింది. రాష్ట్రంలో గంజాయి లేకపోవటం కాదు కదా, ఇంకా గంజాయి వెచ్చలవిడిగా ఇంతకుముందు కాలేజీలో దొరికేది, ఇప్పుడు స్కూళ్ళలో కూడా దొరుకుతుంది గంజాయి. మరి మీరు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మాధికారి అయితే ఇదేనో సనాతన ధర్మం ఏమో నాకైతే తెలియదు.